హైదరాబాద్ గోషామహల్లో బీజేపీ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. హామీలు అమలు చేయకుండా విజయోత్సవ సభలు నిర్వహిస్తుందని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హామీలపై త్వరలోనే ఛార్జ్షీట్ చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ఒక సంవత్సర కాంగ్రెస్ పాలన పైన భారతీయ జనతా పార్టీ వారు అమలు చేయని అంశాలను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం అన్ని జిల్లాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఆ పాదయాత్రలో భాగంగా ఈరోజు గోషామాల్ అసెంబ్లీ సెగ్మెంట్లో గోషామాల్ కార్యకర్తలందరూ కూడా బైక్ యాత్ర చేస్తూ అన్ని బస్తీలు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి చేయడం కోసం జరుగుతున్న పోరాటం ఇది. బీజేపీ కార్పొరేటర్లు అందరూ పాల్గొంటున్నారు. ఈ స్కూటర్ ర్యాలీతో పాటు వచ్చే 3-4 రోజుల్లో ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఛార్జ్షీట్ కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి పనుల మీద ఛార్జ్షీట్ కూడా విడుదల చేస్తాం. అన్ని జిల్లాలలో కూడా ఛార్జ్షీట్ పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఇది ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం చేస్తున్నటువంటి పోరాటం.